ఒక సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చి వివిధ రంగాల్లో తిరుగులేని విజయాలు సాధించిన రామోజీరావు తెలుగు ప్రజల గుండెల్లో ఎన్నటికీ నిలిచే ఉంటారన్నారు ఎమ్మెల్యే నారా లోకేష్. తనలాంటి యువతకు ఆయన స్ఫూర్తి అని కొనియాడారు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా ప్రజల గొంతు వినిపించే తత్వం రామోజీరావుదని లోకేష్ అభిప్రాయపడ్డారు. ప్రజా వ్యతిరేక విధాన నిర్ణయాలు ఏ ప్రభుత్వం తీసుకున్నా రామోజీరావు సహించేవారు కాదని, ఏ రంగంలో చేయి పెడితే ఆ రంగాన్ని రామోజీరావు ఉన్నతంగా తీర్చిదిద్దారని కొనియాడారు. రామోజీరావు అంత్యక్రియల్లో తండ్రి చంద్రబాబుతో కలిసి పాల్గొన్న లోకేష్ మీడియాతో రామోజీరావు గురించి తన అభిప్రాయాలను పంచుకున్నారు. సామాన్య రైతు కుటుంబంలో జన్మించి అధికార పార్టీల్ని ప్రశ్నించే స్థాయికి వచ్చిన వ్యక్తి రామోజీరావు గారు. రామోజీరావు గారు అంటే ఒక చరిత్ర, రామోజీరావు గారు అంటే ఒక లెజెండ్, రామోజీరావు గారు అంటే అలాంటి యువకులకి ఒక మెంటర్. ఏ రంగంలో ఆయన అడుగుపెట్టినా ఆ రంగంలో నంబర్ 1 స్థానం సాధించారు. దశాబ్దాలుగా ప్రజల గొంతు వినిపించిన వ్యక్తి రామోజీరావు గారు. అధికారంలో ఏ పార్టీ ఉన్నా ప్రశ్నించే గొంతు, ప్రజల తరపున ప్రశ్నించే గొంతు రామోజీరావు గారు. గతంలో కాంగ్రెస్ పార్టీ ఉండొచ్చు, తెలుగుదేశం పార్టీ ఉండొచ్చు, ఇతర పార్టీలు అయి ఉండొచ్చు. ఏ రాజకీయ పార్టీ ప్రజల వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటే ప్రశ్నించే గొంతు రామోజీరావు గారు. అటు సినిమా రంగంలో, సినిమా డిస్ట్రిబ్యూషన్లో, హోటల్స్లో, పచ్చడిలో, ఈరోజు ఫిల్మ్ సిటీలో, మీడియాలో, ఏ రంగంలో కూడా రామోజీరావు గారు నంబర్ 1. ఈరోజు ఆయన చనిపోవటం చాలా చాలా బాధాకరం. నేను వ్యాపారంలో ఉన్నప్పుడు కానివ్వండి, రాజకీయాలకు వచ్చిన తర్వాత కూడా నాకు మెంటర్గా రామోజీరావు గారు ఉన్నారు. ఎప్పుడు కూడా ప్రజలకి సేవ చేయి, ప్రజలకి అండగా ఉండు, వాళ్ళ జీవితాల్లో ఒక మార్పు తీసుకురా అని నాకు అహర్నిశలు చెప్పిన వ్యక్తి రామోజీరావు గారు. ఆనాడు ఏ సూచనలు అయితే ఆయన నాకు ఇచ్చారో జీవితాంతం ఆ సూచనలు నేను పాటిస్తాను. థ్యాంక్ యూ.